అధికార పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా? ఇది చాలామంది కాంగ్రెస్ కోసం కొట్లాడినటువంటి చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గుండెలు పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ అరాచకాలను ప్రతి ఒక్క కార్యకర్త డబ్బులకు అమ్ముడు పోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. లక్షల మంది కార్యకర్తలు కేసులు పెట్టి బలవంతాలకు ఇబ్బందులు గురి చేసినప్పుడు కూడా భయపడకుండా ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇవాళ ఎవరైతే పార్టీలో వచ్చిన పార్టీలు ఎంబడెంబడి చేరుతున్నటువంటి వ్యక్తులను వాళ్ళకి అనౌన్స్ చేసిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. ఇలా కార్యకర్తలకు ఇవ్వండి అన్న రేవంత్ అన్న. ఇలా వాళ్ళకు వీళ్ళకి ఏం సంబంధం లేదు. మీ కార్యకర్తలు కష్టపడ్డారు. కాంగ్రెస్ని గెలిపించడంలో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు రక్తం చిందించేలాగా కష్టపడ్డారు. ఎవరికి అమ్ముడు పోకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యాన్ని వాళ్ళు చాటి చెప్పి చేయి గుర్తును ప్రచారం చేసి ఆ కార్యకర్తలకు మీరు అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఉద్యమకారులే కానీ తెలంగాణ ఉద్యమకారులే కానీ ఇవాళ ఉన్న సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులే కానీ ఇలా కుల సంఘాలే కానీ ఇలా వివిధ సంఘాలే కానీ వాళ్ళందరూ కూడా కష్టపడ్డరు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ రాజకీయ నాయకులు వెన్నుపోటు పొడిచి ఓడిపోవాలని చేసినటువంటి రాజకీయ నాయకులు అందరూ తీసుకొచ్చి మళ్ళీ మీ పార్టీలు చేరుతున్నారు. ఏ రాజకీయ నాయకులైతే ఎవరైతే మిమ్మల్ని ఓడించాలని విషయంలో అదే రాజకీయ నాయకులు వచ్చి మళ్ళీ మీ పార్టీలు చేరుతున్నారు. వాళ్ళకు వీళ్ళకి ఏం సందర్భం ఉంటుంది? ఇలా కేసీఆర్ చేసింది అదే కదా. కేసీఆర్ చేసిందే నువ్వు చేస్తున్నావు. ఇలా కేసీఆర్ చేసి అట్లా చేస్తేనే కదా తెలంగాణ ప్రజలు పక్కన పెట్టేసిళ్ళు. ఇలా ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకులు అయితే మిమ్మల్ని ఓడించాలని విషయంలో ఏ రాజకీయ నాయకులైతే వీళ్ళైతే మిమ్మల్ని అవాకులు చెవాకులు పెలిసిలో మళ్ళీ వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. ఇవాళ కార్యకర్తల నుంచి మొదలుకుంటే ఇవాళ అణగారిన వర్గాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే అసలు భాషలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రావడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. వాళ్ళని గుర్తించండి. ఇలా గుర్తించి వాళ్ళకి టికెట్లు ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రావడానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త గుండెల నిండా రక్తాన్ని చిందించి ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోకుండా ఇవాళ పార్టీలకు అమ్ముడు పోకుండా బీఆర్ఎస్ అరాచకాలను ఎండగట్టింది కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి. ఆ కార్యకర్తలకు గుండెలు పెట్టుకోండి. ఆ కార్యకర్తలు అందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు రాగానే వాళ్ళకి పదవులు ఇచ్చి మళ్ళీ మీరు సంపాదించుకోండి చేసుకోండి అంటే కేసీఆర్కు నీకు తేడే ఉంది రేవంత్ అన్న అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ 100 పైగా చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలకు కొదవలేదు. ఎటు చూసినా మాజీ నేతలే మాజీ కేంద్ర మంత్రులు దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండడంతో అన్ని రాష్ట్రాల నుంచి మంత్రి పదవి చేసి రాజకీయంగా పేరున్న వారు అనేక మంది ఉన్నారు. ఇక మన తెలంగాణకు వస్తే 10 ఏళ్ల పాటు రాష్ట్రాల అధికారానికి దూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ప్రజల కాంగ్రెస్ను ఆదరించలేదు. కానీ ఎట్టకేలకు మొన్నటి ఎన్నికల్లో జనం జై కొట్టారు. కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్దం తర్వాత కాంగ్రెస్ కళ నెరవేరింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అనేక మంది నేతలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 నుంచి 2014 వరకు అధికారంలో ఉండడంతో అనేక మంది అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పదవులు పొందారు. మంత్రి పదవులే కాదు నామినేటెడ్ పదవులు కూడా దక్కించుకొని కూస్తా వెనకేసుకున్నారు. కాస్త కూస్తా కొద్ది డబ్బులు కూడా వెనకేసుకున్నారు. ఆర్థికంగా బలవంతులైన నేతలు అనేక మంది ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. నగరవాసులు గులాబీ పార్టీని నమ్మారు. కాంగ్రెస్ను విశ్వసించలేదు. నగరం అంతా అస్తం పార్టీ వైపు చూడలేదు. అందుకే మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి ఒక్కరికి కూడా స్థానం కల్పించలేకపోయారు. అయితే జిల్లాలో మాత్రం జనం ఆదరించారు. ఆ పార్టీ నుంచి తీసుకొని ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. అందులోనూ అధికారంలో ఉంది. ఇటు అధికారంతో పాటు అన్ని రకాలుగా అర్హులైన నేతలు అనేక మంది ఉన్నారు. కానీ మిగిలిన పార్టీ నేతల కోసం కాంగ్రెస్ వెంపర్లాడటం అనేక సందేహాలకు కారణమయ్యాయి. ఈ కర్మెంటి భయ్యా అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తొలుత కాంగ్రెస్లో ఉండేవారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో బీఆర్ఎస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్లో 10 ఏళ్ల పాటు సేద తీరారు. ఇప్పుడు ఆయన మరొకసారి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అభ్యర్థులు లేరా అనేటువంటి ప్రధాన వార్త. కానీ ఇప్పుడు క్యాడర్ అడుగుతున్న ప్రశ్న, ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దించుతుందన్న ప్రచారం రావడంలో కార్యకర్తలు సహించలేకపోతున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాల్సిన గతి ఎందుకన్నా అనే ప్రశ్న క్యాడర్ నుంచి వినబడుతుంది. ఆయన కాకుంటే మరెవరు లేరా అని నిలదీస్తున్నారు. అలాగే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని తీసుకొని మరి ఆయన తిరిగి అక్కడి నుంచి పోటీ చేయిస్తారంట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ కర్మ ఏంట్రా బాబు అంటూ క్యాడర్ తలలు పట్టుకుంటుంది. ఆర్థికంగా బలంగా ఉండటం, రానున్న ఎన్నికల్లో ఖర్చు భరిస్తారన్న ఏకైక అర్హతతోనే వాళ్ళను తీసుకున్నట్లు కనబడుతుంది. అంతకుమించి వేరే ఏముంటుందని సెటర్లు వినబడుతున్నాయి. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఇతర పార్టీల నుంచి తెచ్చుకోవడం కాంగ్రెస్కు తలవంపులుగా మారినటువంటి సందర్భంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఆర్థికంగా పదవులు ఉన్నప్పటికీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో
మంచి పదవిలో ఉండి ఆర్థికంగా సంపాదించుకొని కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి రాజకీయ నాయకులు పార్టీ మారంగానే వాళ్ళకి అదే సీట్ ఇస్తున్నారు. అక్కడ గతంలో పనిచేసి ఇదే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల మీద పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని అంగిలాగులన్నీ అమ్మేసుకొని రోడ్ల మీద పడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీకు లేదా? మళ్ళీ ఏదైతే కండువ మారంగానే ఎమ్మటే వాళ్ళకి పదవులు ఇచ్చేసి నువ్వు సంపాదించుకో బిడ్డ అని చెప్పేటువంటి రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజకీయం కాదా? ఈ రాజకీయం వద్దనే కదా ఇవాళ కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. మళ్ళీ వాళ్లకు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏముంది? ఇలా పార్టీలు గేట్లు తెరిచిన ఎవరి కోసం? ఇలా ఒక్కసారి అధికారం ఇచ్చిన తర్వాత ఈ ప్రజలు ఒక్కసారి తిరగబడితే, ఈ ప్రజలు ఒక్కసారి చైతన్యవంతులైతే ఇవాళ మీ కుర్చీలు కాలిపోతాయి, మీ కుర్చీలు విరిగిపోతాయి. సీఎం అయినా పిఎం కుర్చీలైనా విరిగిపోతాయి. ఇలా పిఎం అసెంబ్లీ వచ్చి ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా వెంపర్లాడుతున్నాడు. ఇలా ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటరు కూడా చైతన్యవంతులు అవుతాడు ఏదో ఒక రోజు. మీ రాజకీయాల విషయంలో మీరు రాజకీయాలు చేసేటువంటి రాజకీయాలు ప్రజలకు అర్థమైపోతున్నాయి. ఈ రాజకీయాలు మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే రాజకీయాలు. ఇప్పటికైనా మానకపోతే, ఇప్పటికైనా ఈ రాజకీయాలను ఏదో ఒక రోజు ఈ సమాజం గుర్తిస్తుంది, మిమ్మల్ని బొందబెడతారు. ఇలా పార్టీలు మారినంత సేపట్లో ఎంబటే వాళ్ళ పదవులు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు పార్టీలో ఉండి 10 సంవత్సరాలు అత్యున్నతమైన పదవులు సంపాదించుకొని ఇలా ఇష్టానుసారంగా కాంగ్రెస్ మీద అవాకులు చివాకులు పెరిచి రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులు ఇలా వచ్చి ఇలా కౌగలించుకొని ఇలా పార్టీలు కంట్రోల్ మారితే వాళ్ళందరికీ ఎంబటే పదవులు ఇస్తున్నారు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అందుకోసమే ఆ వార్త రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది.